వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నెల్లూరు జిల్లా కావలి కచ్చేరిమిట్టలో జరిగిన ఘటనను వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని బాధిత కుటుంబీకులు మీడియా ముందు తెలిపారు. ఒక పెళ్లికాని అమ్మాయి స్నానం చేస్తుంటే తొంగి చూసిన అబ్బాయి తల్లిని కొట్టినారని, మహిళపై చేయి చేసుకోవడం తప్పుగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు పెళ్లి కాని మహిళ స్నానం చేస్తుండగా తొంగి చూడడం తప్పుగా కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం 2 కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం తప్పు చేసిన అబ్బాయికి మద్దతుగా నిలవడం మంచి పద్ధతి కాదని తెలిపారు. పేరు షర్మిల సార్. మా హస్బెండ్ పేరు సిరాజు. నాకు 3 ఆడపిల్లలు. నేను కచ్చిరిమిట్టలో నివాసం ఉంటున్నాను. ఈ కచ్చిరిమిట్టలో నివాసం ఉండగా మా పిల్లలు స్నానాలు చేస్తుండగా వెనకాల ఒక అబ్బాయి వచ్చి తొంగి చూస్తున్నాడని మేము చెప్పాము. మంచితనంగా చెప్పినందుకు ఆ అబ్బాయి గోడ దూకి వెనకాలకే వచ్చేసేటప్పటికి గొడవ అయింది. అది నువ్వు ఇట్లా చేస్తావా అని అడిగినందుకు మమ్మల్ని వీధిలో లాగేశారు. వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చి నాకు చెవి మీద కొట్టాడు. నాకు చెవికి సర్జరీ చేయాలంట సార్. ఇప్పుడు కూడా నాకు బాగలేదు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాను, మందులు కూడా మింగుతున్నాను అని పిలిచాము. ఆ సార్ వచ్చి మా ఇద్దరికి మామూలుగా ఇద్దరికి సమాధానం చెప్పి పంపించేశారు, పెద్ద మనిషి తరహాలో ఉండి. కానీ అతని మీద వస్త్రాభరణ అని చెప్పి లేనిపోని నిండలు ఆయన మీద వేశారు. అది తప్పు. ఆయన అసలు దీంట్లో లేడు. ఎప్పుడో గొడవ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారు. ఆయన మధ్యలో లాగడం తప్పు సార్. అసలు అతను ఉన్నారా లేదా అని కూడా పరామర్శించకుండా, దర్యాప్తులు ఏమి చేయకుండా కావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అతని మీద కావాలని పెడుతున్నారు. అది తప్పు సార్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మేము పిలిపించి మాకు గిరిబాబు సార్ వచ్చి మాకు న్యాయంగా నిలబడి మాకు ధైర్యం చెప్పి మాకు అండగా నిలబడ్డారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మాకు చెప్పినారు సార్, హామీ ఇచ్చారు. ఇది వీళ్ళు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు సార్? అసలు ప్రతిరోజు వచ్చి మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తున్నారు సార్? వచ్చారు. ఆడపిల్ల స్నానం చేస్తున్నప్పుడు ఇది తప్ప రాగాని మాకు విమర్శించాలి, వాళ్ళకి విమర్శించాలి. ప్రతిరోజు వస్తున్నారు కానీ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి ఆడపిల్లల వాళ్ళకి మాకు రోడ్డు మీద ఎందుకు లాగుతున్నారు? వీళ్ళు పెద్ద మనుషులుగా ఉన్నప్పుడు వీళ్ళది తప్పు ఉందా, వాళ్ళది తప్పు ఉందా అని ఇద్దరిని పరామర్శించాలి. ఎంతసేపటికి మగపిల్ల వాళ్ళకే వీళ్ళు విమర్శించడం ఏమిటి? ఇది ఎంతవరకు న్యాయం సార్? మీరే చెప్పండి. దయచేసి మాకు మీడియాలో గబ్బు చేయబాకండి. మాకు ఆడపిల్లలు, మేము బజారెక్కి మేము సోషల్ మీడియాలో ఏమి పెట్టకుండా మా పిల్లల్ని వైరల్ చేయబాకండి సార్. నిజాలు తెలుసుకోకుండా మీరు ఇట్లా చేయడం తప్పు సార్. ఒక విషయం అడగాలనుకుంటున్నారు. మళ్ళీ కరీముల్లా, ఎస్డి రియాజు వీళ్ళందరిని అడుగుతున్నాం. మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా, మీరు కూడా పిల్లలు గలవాళ్ళు. మీకు పొలిటికల్గా ఎంత పవర్ ఉంటే మాత్రం ఆడపిల్లల్ని మాత్రం రోడ్డు మీదకి లాగకండి. అది మీ పిల్లలకి కూడా మంచిది కాదు. ఆడపిల్లలు ఉసురు ఒకరు పోసుకోకండి. మా ఉసురు ఒకరు పోసుకోవడం అది కరెక్ట్ కాదు. మీకు పిల్లలు ఉన్నారు, గమనించి చేయండి ఏది చేసినా కానీ. గత 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ విషయం కాదు ప్రజానికి అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఈ 24వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఇబ్రహీంకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఇది 2 ముస్లిం కుటుంబాల మధ్య జరుగుతున్న వివాదం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది. దాన్ని సర్దుబాటు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాడు ఇబ్రహీము. ఆ 2 కుటుంబాలు ముస్లిమ్స్ అని స్పష్టంగా ఈ సర్టిఫికేట్లు వాటికి సాక్ష్యం ఇది అందరు చూపించారు. కానీ ఇందులో ఏం చేశారంటే దీంట్లో వైసీపీ పార్టీ ఎంటర్ అయిపోయి దీన్ని రాజకీయంగా మొత్తం వాడుకోవాలని చూస్తుంది. మైలేజ్ తీసుకురావడానికి వాళ్ళు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది స్టేట్ మొత్తం వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే చిన్న విషయం జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దేయండి. కానీ పాపం వాళ్ళు ఎన్ని చేసినా కూడా కానీ ప్రజల్లో ఎలాంటి ఇది రావట్లేదు. పాపం ఎందుకో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ ఎక్కడ స్పందన రావట్లేదు. ప్రతి చిన్న విషయాన్ని 2 కుటుంబాల మధ్య జరుగుతున్న ఈ ఇష్యూని ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా గ్రహించకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని చెప్పేసి ఆయన కూడా వచ్చేసి గిరిజన మహిళకి అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఇక్కడ 3 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి. రేపు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్డును పడితే ఎవరు చూస్తారు? సార్ మనకి ఆడపిల్లలు ఉన్నారు, తెలుసుకోవాలి. మనం కూడా ఊరికినే ఒక
ఆడదానికి ఇటు జరిగింది వ్యవస్థ అది ఇదని చెప్పి చాలా పెద్ద పదాలు వాడుతున్నారు. ప్రతిఘటన అని, దుశ్శాసన పర్వం అని. సార్ ఇలాంటి పదాలు వాడేటప్పుడు సార్ ఎక్కడో వీడియో అన్నా ఉండాలి కదా జరిగినట్టుగా. నోటి మాటలు నేను చెప్తా నన్ను కొట్టాడని సరిపోద్దా? కరెక్ట్ కాదు సార్, అది వాస్తవాలు తెలుసుకోండి. మీరు 10 సంవత్సరాలు చేశారు, కానీ కనీసం ఎవడో చెప్పిన దాన్ని మీరు వచ్చేసి స్టేట్ మీ జిల్లా అధ్యక్షుడిని కూడా తీసుకొచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆమెకు అండగా ఉంటాం అది ఇదంటే వాళ్ళకి సార్ మీరు అండగా ఉండాల్సింది. 3 ఆడబిడ్డలున్న ఈ కుటుంబానికి మీరు అండగా ఉండాలి. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరగాలి, వాళ్ళు బాత్రూంలో స్నానం చేస్తుంటే ప్రశ్నించిన దానికి ఆ కుటుంబం మీద దాడి చేస్తే అది వదిలేసి ఎస్టీ మహిళ మీద దాడి అంటారు. గత 30 సంవత్సరాల నుంచి ముస్లింగా మారిపోయి ముస్లిం సర్టిఫికేట్లు తీసుకుంటూ ముస్లిం పథకాలు అందుకుంటూ వాళ్ళ పిల్లలు ముస్లిమ్స్గా ఉంటూ వాళ్ళ ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫ్యామిలీ మ్యాపింగ్ మొత్తం కూడా బీసీఈ కింద ఉంది. 2 బీసీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇందులో ఎందుకు సార్ కులాలు తీసుకొస్తున్నారు? ప్రతి అంశాన్ని, కులాల్ని, మతాల్ని, ఏదేదో ప్రతి అంశం తీసుకొస్తున్నారు. నిన్న కూడా అమరావతి అని చెప్పి ఎత్తారు, కానీ సెట్ కాలేదు సార్. దయచేసి ఇలాంటి వాటిని మీరు రాజకీయం చేయబాకండి. మీకు మీ పెద్దరికాన్ని నిలుపుకుంటూ ఆ కుటుంబానికి మీరు అండదండగా ఉండండి, ఇంకా సహాయం చేయండి. అంతేగాని ఆ బిడ్డల పరువుని నడి రోడ్డులో పెట్టి మాట్లాడొద్దని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.